పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ ఏముందండి, పర్లేదు కదా. అంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇప్పుడు ఏపీకి. ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రి? పర్లేదండి, ఆయన కూడా పాపం అల్లూరి సీతారామరాజు ఆ లొకేషన్ కూడా బాగానే చూస్తున్నారు. ఓకే, న్యూస్ కూడా బాగానే ఉంది, అన్ని విధాలుగా పర్లేదు. అంటే డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేస్తున్నారా అంటే ఆయన? లేదు, చేస్తున్నారండి. అటు సినీ ఇండస్ట్రీని కాపాడుతున్నారు, ఇటు మామూలుగా ఇప్పుడు అడ్మిషన్ కూడా అట్టడుగు వర్గాలను అందరినీ పైకి తీసుకొస్తున్నారు, మహిళలకు కూడా సాటిస్ఫాక్షన్ గానే చేస్తున్నారు. అని మీరు ఇన్ని చెప్తున్నారు, కొంతమంది ఏమో ఆయన ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు, ఏం పట్టించుకోకుండా. లేదండి, సినిమాలు చేసినా ఇటువైపు రెండు విధాలు, రెండు పడాల మీద కాలేస్తున్నారు. ఓకే, అటు న్యాయం చేస్తున్నారు, ఇటు న్యాయం చేస్తున్నారు. సరే, మీరేమనుకుంటున్నారండి? సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? అది ఆయన ఇష్టమేనండి. అది ఆయన ఇష్టమే, కరెక్టే. మీరేమనుకుంటున్నారు యాజ్ ఎ పబ్లిక్ ప్రజలుగా? నాకైతే కూటమి ఇదే మామూలుగా రాజకీయాలని 100% ఇటే ఉంటే న్యాయం చేకూరుస్తారని, మైండ్ డైవర్ట్ అవ్వకోకుండా ఇటే చేస్తారని ఉంది. ఫైనల్ గా ముఖ్యమంత్రి అవకాశం ఎంతో భవిష్యత్తులో అంటే పవన్ గారు అది చెప్పలేమండి. చివరికి సరే, తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి ఏం తిడతామండి, అది మామూలే, రొటీన్. అది రొటీన్, అందరిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు పాపం, మొన్న ఏమైంది పరిస్థితి చూశారు. అందరిని అంటానే ఉంటారు, అందరిని ఏదో ఒకటి డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా తిడతానే ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే బయట తిరగలేము అసలు.